దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అయ్యా వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి. ఈరోజు 22వ తారీఖు ప్రభు మనకు అనుగ్రహించాడు. అలానే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి అలానే ఈ ఛానల్ ప్రోత్సహించమని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇదే కాలంలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయంలో 4వ వచనం కాడ ఒక మాట ఉంటుంది. నేను కొంచెం నీళ్ళు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కోమని, చెట్టు కింద అలసట తీర్చుకోమని అబ్రహాం అంటా ఉంటాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్ళతో కాళ్ళు కడుక్కోమని చెప్పటం అనేది చాలా మర్యాదకు సంబంధించింది, గౌరవానికి సంబంధించింది. కనుక ఆ గౌరవపదమైన పాదాలు మరి ఎవరింటికి వెళ్ళినా కానీ కొంచెం మంచులు తాగయ్యాను ఎంతో అంటే మంచులు ఇచ్చారంటే వాళ్ళు ఏమనుకుంటాం, మనకి అల్లం కాదు, మంచులు ఇచ్చారు, చాలా మంచోళ్ళు వాళ్ళు అంటారు. అలానే ఒక గౌరవం, యూదులకు ఒక గౌరవం, కాళ్ళు కడుక్కోవడం, నీళ్ళు ఇవ్వాలి. కానీ అబ్రహాము ఇవ్వటం ద్వారా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు గమనించాలి. వచ్చిన అతిథులు ఎవరైనా కానీ వారికి నువ్వు గౌరవం ఇవ్వగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అబ్రహాం పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలానే ఒక స్త్రీ కన్నీళ్లతో తన పాదాలు కడుగుతున్నప్పుడు సీమోనుతో అంటాడు, సీమోను, నీవు నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుగుడు నాకు నీళ్ళు ఇచ్చావా, కనీసం ముద్దు పెట్టుకున్నావా అంటాడు. అంటే ముద్దు అనగా అది ప్రేమకు సాదృశ్యము, పాదములు నీళ్ళు ఇవ్వటం అనగా అది గౌరవానికి సాదృశ్యం. ప్రభుని గౌరవించలేదు ఆయన, ప్రభుని ప్రేమించలేదు ఆయన. అందుకనే ప్రభు అతను అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది అంటాడు. ఆమె పాపాలు కడగబడ్డాయి, ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది, ఆమెకున్న వేదన శోధన దేవుడు తొలగించాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు కూడా ప్రభు పట్ల ఆ ప్రేమను చూపించగలిగితే, ఆ యొక్క గౌరవాన్ని చూపించగలిగితే నిశ్చయంగా దేవుడు నీ కుటుంబంలో శాంతి, సమాధానం, మనశ్శాంతిని ఇస్తాడు. నీ అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, గొప్ప కాపరి మనతో మాట్లాడుతున్నాడు. పేతురు కూడా ఒక సందర్భంలో యేసు ప్రభు కాళ్ళు కడుగుతున్నప్పుడు, పేతురు కాళ్ళు కడుగుతున్నప్పుడు, అయ్యా నా కాళ్ళు కడుగుతున్నవి అంటే లేదు, మీరు ఒకరికొకరిలాగా పాద పరిచయం చేసుకోవాలి, నేను నీ కాళ్ళు కడిగినట్టుగానే నీ కింద ఉన్న వారి పాదములను కడగాలి. అంటే ఆ కాళ్ళతో నీళ్ళతో కాళ్ళు కడుక్కున్నప్పుడు అది తగ్గింపు జీవితానికి సాదృశ్యం, అది పరిచర్యకి సాదృశ్యం. నీ తోటి వారికి, నీ కింద తక్కువ ఉన్న వారిని నువ్వు పరిచర్య చేయగలిగితే, ఆ పాద పరిచర్య చేయగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. పేతురు జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు ప్రభు. భూమిని తల్లకిందులు చేసేటట్లుగా, పరలోకపు తాళపు చేతులు ఆయన చేతులకు ఇచ్చినట్లుగా ప్రభు చేశాడు. కారణం ఏంటంటే ఆయన అంటాడు, మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. ఈ పాదాలు కడుక్కునేది తగ్గింపు జీవితానికి సాదృశ్యం. నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ప్రాంతంలో తగ్గించుకొని ఉండగలిగితే ప్రభువు నిన్ను పేతురు వలె దీవిస్తాడు. పేతురు వలె దేవుడు ఆస్వాదించాడు. అంతటి పేతురు గారే, అంతటి యేసు ప్రభు వారే అట్లాంటి పాద పరిచర్య చేసినప్పుడు నీవు నేను కూడా